మరి అంబేద్కర్ విగ్రహానికి చేరుకుంటుంది. దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి తిరిగి అక్కడి నుండి డిసిసి బ్యాంక్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలడం జరుగుతుంది. తదుపరి మున్సిపల్ ఆఫీస్. చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ప్రత్యేక అభివందనలు. ముందుగా మా జాతీయ నాయకులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడి ఉంటాను. ఇవాళ ఈ చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన సందర్భంగా మరొక మారి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, అలాగే ఆంధ్ర రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు గారికి, మరెందరో నాయకులకి ఈ ఒక్క చిత్తూరు అభ్యర్థిగా ఎన్నుకోవడంలో ఎవరైతే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ చిత్తూరు ప్రజలకి ఇంకా ముందు ఎన్నో మంచి పనులు చేయడానికి అవకాశం ఇచ్చిన ఈ ప్రజలకి, అలాగే మా పార్టీ నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అది చిత్తూరు ప్రజలు ఆయనకి భారీ మెజారిటీతో నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించేదే చంద్రబాబు నాయుడుకి చిత్తూరు జిల్లా వాసులు ఇచ్చే గిఫ్ట్. రేపటి నుంచి మీ కార్యాచరణ అభ్యర్థులు, మా పార్టీ పెద్దలందరినీ రేపు ప్రత్యేకంగా కలుసుకొని వారి ఆశీస్సులు పొంది అందరూ కూర్చొని ఒక ప్రణాళికగా రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఎలక్షన్ ప్రచారం కావచ్చు, మేమందరూ ఎవరైతే 6 అభ్యర్థులు ప్రతి ఇల్లు తిరిగామో వారందరినీ నేను ప్రత్యేకంగా పోయి ధన్యవాదాలు తెలుపుకొని వారందరి సహకారంతో రానున్న రోజుల్లో ప్రజల మధ్యలో కల్పించిన నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు ఇవాళ తెలియజేశా. రానున్న రోజుల్లో ఈ చిత్తూరు ప్రజలు ఇచ్చే విజయంతో ఏం చేయబోతాను అనేది ప్రత్యేకంగా నేను ఒక మేనిఫెస్టో కూడా రెడీ చేసుకోకుండా వాటన్నిటినీ క్రమబద్ధీకరణలో మా పార్టీ పెద్దలందరితో కూర్చొని చర్చించాక దాన్ని బయటపెట్టాం. మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది? చేస్తాం అతి త్వరలో. ఇవాళే కదా అవకాశం కలిగింది. రానున్నది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ముందు మాదిరి అయితే కార్యకర్తల్ని పట్టించుకోలేదు అనే భావన ఇంకా పైన ఉండదు. ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులు ఇవాళ ఇక్కడ పీగం వేయడం అంటే మేము కనీసం గాంధీ గారికి పూలమాల వేసుకునే అవకాశం కూడా కల్పించలేని ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ మేము గుర్తుపెట్టుకుని రానున్న రోజుల్లో కఠినమైన చర్యలు తీసుకుంటాం. United!